సో స్పర్మ్ మొటిలిటీని కానీ స్పర్మ్ కౌంట్ని కానీ పెంచే ఆహారం ఎలాంటి ఆహారం తీసుకోవాలి. సో ఇందులో మనకు ముఖ్యంగా ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చికెన్, ఫిష్, ఎగ్ ఇలాంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటే సెమెన్ కౌంట్ పెరుగుతుంది. అలాగే సెమెన్ మొటిలిటీని పెంచాలంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అండ్ జింక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి డ్రై ఫ్రూట్స్లో అంటే వాల్నట్స్లో, బాదం అండ్ వీటిలో చాలా ఎక్కువగా ఉంటాయి. సో అవి తీసుకోవడం ద్వారా సెమెన్ క్వాలిటీ అనేది పెరుగుతుంది. అలాగే జింక్, విటమిన్ సి మార్ఫాలజీని పెంచుతుంది అండ్ లైకోపిన్ అనేది కూడా మార్ఫాలజీని పెంచుతుంది. ఇవి ఎక్కువగా మనకు టొమాటోలో అండ్ ఫ్రూట్స్లో కూడా చాలా ఉంటాయి. పోమోగ్రనేట్ ఫ్రూట్, గావా ఫ్రూట్, బనానా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ఉండే ఫోలిక్ యాసిడ్ సెమెన్ మార్ఫాలజీని పెంచడానికి చాలా యూస్ అవుతుంది. అంటే స్పినాచ్, మొరింగా ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మొరింగా వాటర్ లాగా తీసుకోవచ్చు, లేదంటే మొరింగా కర్రీ లాగా కూడా తీసుకోవచ్చు అండ్ పౌడర్ లాగా కూడా తీసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ చాక్లెట్స్ చాలా డార్క్ చాక్లెట్ అనేది చాలా యూస్ అవుతుంది. అండ్ బెల్ పెప్పర్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ స్పర్మ్ని బూస్ట్కి యూస్ అవుతాయి. అలాగే లెంటిల్స్, ఇందులో ఉండే హై ప్రోటీన్ సెమెన్ క్వాంటిటీ పెంచడానికి అలాగే క్వాలిటీ పెంచడానికి యూజ్ అవుతుంది. సో దీంతో పాటు B12 అండ్ విటమిన్ డి టెస్ట్ చేసుకున్న తర్వాత అవి చాలా మందికి ఇప్పుడు డెఫిషియెంట్గానే ఉంటున్నాయి. సో ఆ టాబ్లెట్స్ అవేమో టాబ్లెట్స్ ఫామ్లోనే తీసుకోవాల్సి వస్తుంది. మనకు డైరెక్ట్ సన్లైట్ ఎక్స్పోజర్ ఇవన్నీ కొంచెం ఫుడ్లో విటమిన్ డి దొరకడం తక్కువ ఉంటుంది కాబట్టి B12 అండ్ D3 టాబ్లెట్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే సెమెన్ కౌంట్ అండ్ మార్ఫాలజీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ఫర్దర్ దీని గురించి ఏమైనా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి.